ఈరోజు చికెన్ పలావ్ చేసుకుందామండి. ఎలా చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా ఒక బోగాని పెట్టుకొని దాంట్లోకి తగినంత ఆయిల్, కొంచెంగా నెయ్యి వేసుకొని అది వేడెక్కాక హోల్ గరం మసాలా వేసుకుందాం. మసాలా ఇలా వేగాక ఇప్పుడు ఉల్లిపాయలను వేసుకుందాం, అలాగే పచ్చిమిర్చి. ఉల్లిపాయలు ఇలా వేగాక ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయాక ఇప్పుడు టమోటా వేసుకుందాం. టమోటా ఇలా మగ్గాక ఇప్పుడు కారం వేసుకుందాం, మీకు తగ్గట్టు వేసుకుందాం. అలానే కొంచెంగా పసుపు, అలానే కొంచెంగా ధనియాల పౌడర్, గరం మసాలా పౌడర్, అలానే ధనియాల పౌడర్, అలానే కొంచెంగా పుదీనా వేస్తున్నాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. అలానే కొంచెంగా కొత్తిమీర. ఇప్పుడు 1/2 కప్పు పెరుగు వేసుకుంటాను. ఇలా మసాలాలన్నీ ఉడికాక ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఇప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఈ గ్లాస్తో 2 గ్లాసుల బియ్యాన్ని తీసుకున్నాను. ఇలా హాఫ్గా వీటిని బాగా కడుక్కుందాం. ఇంట్లో ఉన్న మామూలు బియ్యంతోనైనా చేసుకోవచ్చు. ఇలా 50% చికెన్ ఉడికాక ఇప్పుడు బియ్యాన్ని వేసుకుందాం. ఇప్పుడు బాగా మిక్స్ చేసుకుందాం. ఇలా కలుపుకున్నాక ఇప్పుడు ఈ గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు వేస్తున్నాను. ఎందుకంటే మా బియ్యము కొత్త బియ్యం త్వరగా మెత్తగా అవుతాయి. మీరు బాస్మతి బియ్యానికి అయితే 1 గ్లాసుకి 2 గ్లాసులు వేసుకోండి. ఇప్పుడు పలావ్ తగ్గట్టు ఉప్పు వేసుకుందాం. నేను రాళ్ళు ఉప్పు వేస్తున్నాను. ఇప్పుడు కొంచెంగా బిర్యానీ మసాలా వేసుకుందాం. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే లేదు. చికెన్ పలావ్ రెడీ అండి. ఇట్లా రైతాతో తింటే సూపర్గా ఉంటుంది.